సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహిస్తోంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగిస్తోంది. ఐలాపురం తాండాతో పాటు గ్రామంలో పేదల ఇళ్ల జోలికి వెళ్లడం లేదు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి భారీ ఆపరేషన్ చేస్తున్నారు హైడ్రా సిబ్బంది. కోర్టు స్టే ఆర్డర్ ఉన్న నిర్మాణాలు జరిపిన ముఖీం గెస్ట్ హౌస్ తో పాటు అతని సోదరుడు అజీం నిర్మించిన 6 అంతస్తుల భవనం తొలగిస్తున్నారు. అయితే ఈ భవనంలో సామాన్లు తీసుకునేందుకు 2 గంటల సమయం ఇచ్చారు హైడ్రా అధికారులు. ఆ తర్వాత కూల్చేస్తామని చెప్పారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపురం విలేజ్ లో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఇప్పటికే చాలా నివాసాలు వచ్చాయి. ఆ నివాసాల జోలికి వెళ్లకుండా మిగిలి ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు హైడ్రా అధికారులు. ఈ భూమి విలువ 15,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. మరోవైపు కూల్చివేతలపై స్టే ఇచ్చింది హైకోర్టు. కూల్చివేతలు ఆపాలని ఆదేశించింది. ఇవాళ ఉదయం నుంచి పోలీస్ బందోబస్తు మధ్య భారీ ఆపరేషన్ నిర్వహిస్తోంది హైడ్రా. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నారు. అయితే బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహిస్తోంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగిస్తోంది. ఐలాపురం తాండాతో పాటు గ్రామంలో పేదల ఇండ్ల జోలికి వెళ్లడం లేదు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి భారీ ఆపరేషన్ చేస్తున్నారు హైడ్రా సిబ్బంది. కోర్టు స్టే ఆర్డర్ ఉన్న నిర్మాణాలు జరిపిన ముఖీం గెస్ట్ హౌస్ తో పాటు అతని సోదరుడు అజీం నిర్మించిన 6 అంతస్తుల భవనం తొలగిస్తున్నారు. అయితే ఈ భవనంలో సామాన్లు తీసుకునేందుకు 2 గంటల సమయం ఇచ్చారు హైడ్రా అధికారులు. ఆ తర్వాత కూల్చివేస్తామని చెప్పారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపురం విలేజ్ లో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఇప్పటికే చాలా నివాసాలు వచ్చాయి. ఆ నివాసాల జోలికి వెళ్లకుండా మిగిలి ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు హైడ్రా అధికారులు. ఈ భూమి విలువ 15,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. మరోవైపు కూల్చివేతలపై స్టే ఇచ్చింది హైకోర్టు. కూల్చివేతలు ఆపాలని ఆదేశించింది. ఇవాళ ఉదయం నుంచి పోలీసుల బందోబస్తు మధ్య భారీ ఆపరేషన్ నిర్వహిస్తోంది హైడ్రా. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నారు. అయితే బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దాని ఆపోజిట్